నేను ఎక్కడ ఉండేవాడిని తెలుసుగా ఒక రూమ్ లో, మా మెకానికల్ కొంతమంది ఎరుపుకులు ఉన్నారా, నేను వాళ్ళతో పాటు ఉండేవాడిని. తెలుసు. అయితే ఏం జరిగిందనంటే వాళ్ళలో ఒకడు సిఎస్సి లో ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉండేవాడు. సిఎస్సి లో ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉండేవాడు 2 years నుంచి ఉన్నాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్ నేను అన్ని చూసాను రిలేషన్షిప్. వాడు కాలేజ్ లో నాకు ఎక్కువ కనిపించాడు అనమాట. వాడు అప్పుడప్పుడే కనిపిస్తాడు కానీ ఆ రూమ్ లో నాకు ఎప్పుడు కనిపిస్తాడు. నేను నా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఆ రూమ్ అక్కడే కనిపిస్తాడు. ఒకసారి వచ్చినప్పుడు బాగానే మాట్లాడుతూ ఉంటాడు ఆ గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్. అప్పుడప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు. అలా 2 years నడిచింది. 3rd year ఇది బీటెక్ 3rd year. నేను ఆ 3rd year ఎండింగ్ లో వెళ్ళిపోయాను. ఆ బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో వాడు అట్లానే గొడవ పడుతున్నాడు, ఆ అమ్మాయితో గొడవ పడుతున్నాడు, అది పడుతుంది ఇది పడుతున్నాడు. అప్పుడు అడిగాను పక్కన నా ఫ్రెండ్ గారిని, ఆడు నీకు తెలుసు ఎవడో ఆ ఫ్రెండ్ గారు. అయితే ఆయన అడిగారు, అరే ఏంట్రా ఎందుకని ఇంత దారుణంగా కొట్టేసుకున్నాడు, ఏమైందిరా అంటే ఆ అమ్మాయికి వాడికి బ్రేకప్ అయిపోయిందిరా, వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయింది, ఆ అమ్మాయి వేరే వాడితో ఎవరితోనో రిలేషన్షిప్ లో ఉందంట ఇప్పుడు, అందుకనే ఇప్పుడు ఆ అమ్మాయి వాడితోనే బయటకి తిరగడానికి వెళ్ళింది, వీడేమో ఎందుకు తిరగడానికి వెళ్ళావు వచ్చేయమని చెప్పి అరుస్తున్నాడు, ఈడేమో బ్రేకప్ ని యాక్సెప్ట్ చేయాలా, ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. ఆడు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత పక్క రూమ్ లో ఆడు ఎక్కి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో మాకు అర్థం కాల, ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాల. ఆడికి 5 స్నాప్లు వచ్చాయి. ఒక స్నాపే ఓపెన్ చేశాడు. మాకేంటో తెలియదు అది. నా ఫ్రెండ్ గారు పట్టుకున్నాడు, వాడు ఎక్కి ఏడుస్తున్నాడు రా. ఆడ ఫ్రెండ్ పట్టుకున్నాడు మా అందరి ముందు. ఆ స్నాప్ ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి వాడికి బ్లో జాబ్ చేస్తూ వీడికి స్నాప్ పెట్టింది. దట్ గాయ్ వాస్ టేకింగ్ స్నాప్. ఆ అబ్బాయి గాడు ఇలా స్నాప్ తీస్తున్నాడు, ఆ అమ్మాయి ఆడికి బ్లో జాబ్ చేస్తూ 5 స్నాపులు పెట్టింది, అంటే వీడియో స్నాప్లు. మాకు తెలియదు ఏంటో, మేమేం చూడాలని కాదు కానీ చూసాం. ఆడు ఎక్కి ఏడుస్తున్నాడు. ఒకే స్నాప్ ఓపెన్ చేశాడు. ఏంటబ్బా మేము పక్కకి వెళ్ళి, అరే పక్కన ఇంకొకడు ఉన్నాడు ఆడికి తెలుసు, ఆడు ఇలా ఫోన్ ఇచ్చాడు వేరే వాడికి, నా ఫ్రెండ్ ఆడు ఎవడో నీకు తెలుసు, వాడు ఇలా పెట్టి ఇలా ఓపెన్ చేస్తే ఆడు చుట్టుపక్కల 5 ఉన్నాం, 5 చూసాం. అట్లానే ఉంది. నిజంగా నాకు భయంగా ఉంది. అదే అంటున్నా రే, అట్లానే ఉన్నారు. ఆ వీడియో చూసినప్పుడు రా ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు జనరల్ గా కాలేజ్ లో లీక్స్ అవుతూ ఉంటాయి చూస్తారు, ఆ చూడటం వేరు. అది చూసాడు పక్కన ఎక్కి ఏడుస్తుంటేరా ట్రామా వచ్చిందిరా నాకు. ఇవన్నీ ఎందుకు చెప్పలేకపోయానంటే వెంటనే వెళ్ళిపోయాను నేను. దాని తర్వాత నాకు డికాథ్లాన్ వచ్చింది, డికాథ్లాన్కి వెళ్ళిపోయాను నేను. అది అవి నాకు చెప్పడానికి కూడా అవ్వలేదు. నేను నాకు పక్కన జాబ్ ఇది, నాకు లాస్ట్ లో అట్లా ఆడెవడైతే ఉన్నాడో ఆ అమ్మాయి వీడితో బ్రేకప్ చెప్పేసి ఎవరితో అయితే ఉన్నాడో ఆడు వీడియో తీస్తున్నాడు. ఆడు వీడియో తీసి తన ఫోన్ నుంచి స్నాపులు పంపాడు వీడికి, బ్లో జాబ్ చేస్తుండే.